ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీరు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు 1997 సంవత్సరంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని ప్రారంభించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్లో 273 ఇండివిజువల్ స్కీమ్స్, 19 కాంప్రిహెన్సివ్ స్కీమ్స్ అండ్ 5 మేజర్ కాంప్రిహెన్సివ్ స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. 1341 గ్రామాలకి నీటి సరఫరా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా 16,40,000 మందికి తాగునీరు సప్లై జరుగుతుంది అధ్యక్ష. ఈ స్కీమ్లో దాదాపు 576 మంది కార్మికులు పనిచేస్తారు అధ్యక్ష. కానీ గత 5 నెలలుగా వీరికి జీతం అందడం లేదు అధ్యక్ష. వీళ్ళ జీతాలకి నెలకి 1,30,00,000 అవుతుంది అధ్యక్ష. అండ్ మెయింటెనెన్స్కి 50 లక్షల పైచిలకు ఖర్చు అవుతుంది అధ్యక్ష. గతంలో ఇది ఎల్ఎన్టీ వారు నిర్వహించేవారు అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలం వీరికి కరెక్ట్గా జీతాలు కానీ నీటి సరఫరా కానీ కరెక్ట్గా జరగడం లేదు అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని తిరిగి ఎల్ఎన్టీకి కానీ ఆర్డిటి సంస్థలకు కానీ లేదంటే ఏదైనా ట్రస్ట్కి కానీ అప్పచెప్పి వీరికి జీతాలు కరెక్ట్ టైమ్లీ వచ్చేటట్టు చూడాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. లేదంటే యాప్ కాస్ట్ ద్వారా వీరికి జీతాలు అందేటట్టు చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. జీరో అవర్ ముగిసిందండి. ఒక రకంగా మరి నాకున్న సమాచారం మేరకు అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా 50 మంది జీరో అవర్లో పార్టిసిపేట్ చేసింది ఈరోజు. ఇప్పుడు చాలామంది ఆకలితో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు సూపర్ 6 ప్రజా సంక్షేమంపై లఘు చర్చ. ముందుగా ఈ చర్చ లేరు, మొదలుపెట్టి వెళ్ళారు. ఎంఎస్ రాజు ఉన్నారా? ఎంఎస్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సూపర్ 6 అనేది ఎన్నికల హామీ కాదు అధ్యక్ష. సూపర్ 6 అనేది ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది పేద వర్గాల ఆర్థిక భరోసా అధ్యక్ష. సూపర్ 6 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేద వర్గాలకు ఏ రకంగా ఆర్థిక భరోసా కల్పించాలి, వారి కుటుంబాల్లో సంక్షేమాన్ని ఏ రకంగా నింపాలని మేనిఫెస్టోలో ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇచ్చిన ప్రతి హామీని జవాబుదారీతనంతో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రికార్డుని సృష్టించింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో విస్మరించిన ప్రతి వర్గానికి ఆర్థిక భరోసాను కల్పించడం, ముఖ్యంగా సూపర్ 6 లో తల్లికి వందనం పథకాన్ని విద్యలో ప్రాధాన్యత కల్పిస్తూ విద్యార్థులకి సంక్షేమాన్ని అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం అధ్యక్ష. పేద విద్యార్థులు, బాలికలు డ్రాప్ అవుట్ జరగకుండా ప్రతి పేద విద్యార్థికి కుటుంబంలో 15,000 మందికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నగదు జమ చేయడం చరిత్రలో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 6 సంక్షేమ పథకాలు, ఒకటి విద్య, మరొకటి రైతు, మరొకటి నిరుద్యోగ యువతకు, మహిళలకు, అన్ని వర్గాలకి సంక్షేమాన్ని అందించే దిశగా రూపకల్పన చేయడం, కోట్ల మంది పేదలు ఈ పథకాలని సద్వినియోగం చేసుకోవడం, తల్లికి వందనం తర్వాత అన్నదాత సుఖీభవ ప్రతి పేద రైతుకి పెట్టుబడికి సాయంగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం అధ్యక్ష. పేద రైతుకి పెట్టుబడి కాలంలో ఉపయోగపడే విధంగా ఎరువులకు కావచ్చు, వ్యవసాయ ఖర్చులకు కావచ్చు, ఏదో ఒక రకంగా రైతుకి
ప్రభుత్వం ఆసరాగా ఉండాలి, బాసటగా నిలబడాలని చెప్పేసి తీసుకున్న సంకల్పం అధ్యక్ష. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసాను కల్పించడం. అదేవిధంగా దీపం పథకం అధ్యక్ష. దీపం పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 3 సిలిండర్లు ఇచ్చి మహిళల జీవితాల్లో వెలుగును చూసే విధంగా దీపం పథకం. అదేవిధంగా మహిళలకి స్త్రీ శక్తి పథకం అధ్యక్ష. ఈ పథకం పేదలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలకి, అదేవిధంగా ఉద్యోగస్తులైనటువంటి మహిళలకి ప్రతి ఒక్కరికి నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా చేస్తూ ఆ కుటుంబాలకి ఆర్థికంగా భరోసానిచ్చేటువంటి పథకం అధ్యక్ష. అదేవిధంగా నిరుద్యోగ యువతికి యువగలం ద్వారా యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని అమలు చేస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే కాకుండా డిఎస్సి ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి 16,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం. ఒకవైపు ప్రభుత్వ రంగంలో, మరొక వైపు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా యువగలం పాదయాత్రలో ఏ హామీనైతే ఇచ్చారో ఆ హామీని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆడబిడ్డ నిధి P4 అనుసంధానం చేస్తూ మహిళల ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా నెలసరి ఆదాయాన్ని సృష్టించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 6 పథకాలని కేవలం సంక్షేమ పథకాలుగా కాకుండా పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, అదేవిధంగా ఆర్థికంగా భరోసానిచ్చే విధంగా ఈ సూపర్ 6 అనేది ఈ రాష్ట్రంలో సూపర్ హిట్ అయింది అధ్యక్ష. ఆర్థికంగా గత 5 సంవత్సరాలు విధ్వంసం జరిగినప్పటికీ, ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తూ పేద వర్గాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిలా నిలిచేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో విధ్వంసం నుంచి ఈరోజు వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఒకవైపు అమరావతి, పోలవరం, అన్ని రాయలసీమ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన ప్రతి హామీని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పష్టంగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. సూపర్ 6 అనేవి పేద వర్గాల్లో ఆర్థిక భరోసాను నింపడమే కాకుండా గతంలో గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఆర్థికంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో వాటిని సక్రమంగా పెట్టుతూ నెలసరి జీతాలు ప్రభుత్వ ఉద్యోగాలకి ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇస్తూ సంక్షేమ పథకాలని సక్రమంగా అమలు చేస్తున్నటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అదేవిధంగా పెన్షన్ అధ్యక్ష. పెన్షన్లు గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెంచుతారని 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మొదటి నెలల్లోనే ముందు 2 నెలలది కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 4,000 రూపాయల పెన్షన్ గాని, 6,000 రూపాయల పెన్షన్ గాని, అదే విధంగా 15,000 రూపాయల పెన్షన్ గాని ఇవన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి సంక్షేమం అధ్యక్ష. అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడితే ఆ పెన్షన్ ని పెంచుకుంటూ వచ్చిన ఘనత ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. 1000 నుంచి 2,000, 2,000 నుంచి 4,000 చేసినటువంటి ఘనత. అదేవిధంగా కిడ్నీ పేషెంట్లకు గాని, పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి గాని ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఆ పేద కుటుంబాల్లో ఈ పెన్షన్ ఎంతో భరోసానిస్తా ఉంది. వాళ్ళ ఆరోగ్యాన్ని చూపించుకోవడం కోసం గాని, ఆ కుటుంబాన్ని చూసుకోవడం కోసం గాని అధ్యక్ష. పెన్షన్ అనేది మారుమూల మా నియోజకవర్గం మడకశిర నియోజకవర్గంలో ఎంతో మంది బెంగళూరు, కర్ణాటకలో వలసలు వెళ్లేటువంటి పరిస్థితుల్లో వృద్ధులు పిల్లల్ని చదివించుకోవడానికి ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఉదయం సూర్యుడి కంటే ముందు పెన్షన్ ఆ ఇంటికి వస్తా ఉందంటే పేదల పట్ల, సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటేనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనే విధంగా ఈ రోజు సంక్షేమ పథకాలని చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ప్రజల అవసరాల రీత్యా పథకాలని ప్రవేశపెడుతున్నటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష.
సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు